నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ ఇండియా ఏఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో యూత్ కాంగ్రెస్ తీరు ప్రధాని మోదీకి కోపం తెప్పించింది. గతంలో ఎప్పుడు కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. అలాంటిది అంతర్జాతీయ వేదికపై అర్ధనగ్న నిరసనకు దిగడం మోదీలో ఆగ్రహం బయటకు వచ్చింది. కాంగ్రెస్ తీరుపై తూర్పారబట్టారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ రాజకీయంగా నగ్నంగా ఉన్నారని, కొత్త బట్టలు విప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదంటూ ఘాటుగా సెటైర్లు వేశారు. దేశ రాజధానిలో అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్న ఒక ముఖ్యమైన అంతర్జాతీయ స్థాయి వేదికను తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం అత్యంత సిగ్గుచేటంటారు. కాంగ్రెస్ నేతలు తమపై ఉన్న వ్యక్తిగత ద్వేషంతో పూర్తిగా రగిలిపోతున్నారని ఆరోపించారు. మోదీని నాశనం చేయాలనే ఏకైక లక్ష్యంతో దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు. पूरा देश गर्व से भर गया, लेकिन कांग्रेस और इसके इकोसिस्टम ने क्या किया? साथियों, कांग्रेस ने भारत के एक वैश्विक आयोजन को अपनी गंदी और नंगी राजनीति का अखाड़ा बना दिया। समारोह स्थल पर विदेशी अतिथियों के सामने कांग्रेस के नेता कपड़े उतारकर पहुंच गए। मैं कांग्रेस वालों को पूछता हूं, देश तो जानता है आप पहले से ही नंगे हो, फिर कपड़े उतारने की जरूरत क्या पड़ी? कांग्रेस के नेताओं ने वहां जो कुछ किया वो दिखाता है कि देश की सबसे पुरानी पार्टी वैचारिक रूप से कितनी दिवालिया हो गई है, कितनी दरिद्र हो गई है, साथियों कोई कल्पना नहीं कर सकता। हम तो वो लोग हैं जो गांव में किसी के यहां शादी ब्याह होता है तो पूरा गांव उसे सफल बनाने में जी जान से जुट जाता है। पूरा देश ఏ గ్లోబల్ సమ్మిట్ అనేది బీజేపీ సొంత కార్యక్రమం కాదని, అది దేశ భవిష్యత్తును ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పే జాతీయ వేడుక అని మోదీ గుర్తు చేశారు. ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఆందోళనలు చేయడం ద్వారా విపక్షాలు కేవలం తమ పరువు తీసుకోవడమే కాకుండా దేశ గౌరవాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు పీఎం పోస్టుపై వ్యామోహం పెరిగిందంటూ సెటైర్లు వేశారు. పార్లమెంట్లో మహిళా ఎంపీల నిరసనలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ ప్రధాని కుర్చీ దగ్గరికి పంపితే सीएम कालेरన్నారు. महिलाओं एमपीओ को भेज करके सीट पर कब्जा करने से आप प्रधानमंत्री नहीं बन सकते हो, और माताओं बहनों को इस प्रकार से आगे करने की क्या मजबूरी है आपकी? क्या इतने खोखले हो गए हो आप लोग? साथियों, कांग्रेस देश के लिए बोझ बन गई, और मुझे इस बात का संतोष है कि दिल्ली में जो घटना घटी, कांग्रेस के सभी साथी दलों ने कांग्रेस की भरपूर आलोचना करने की हिम्मत दिखाई है। मैं विपक्ष के इन साथियों का सच्चाई के साथ और देश के गौरव के साथ खड़े रहकर रहने के लिए उनका मैं सार्वजनिक रूप से आभार व्यक्त करता हूं। ప్రధాని కాంగ్రెస్ ను కాదు, మీడియా పైన కూడా చురకలు వేశారు, సెటైర్లు వేశారు. నేరుగా కాంగ్రెస్ ను అని పేరు రాసి ధైర్యం కూడా లేదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పేరుకు బదులు విపక్షం అని వాడడం ఎందుకని చురకలంటించారు. కాంగ్రెస్ తీరుతో కాంగ్రెస్ మిత్రపక్షాలే తలపట్టుకుంటున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. तो देश के मीडिया को भी एक रिक्वेस्ट करना चाहता हूं। वैसे मैं मीडिया को हर प्रकार से झेलने के लिए ईश्वर मुझे शक्ति दे प्रार्थना करता रहता हूं, लेकिन आज मैं उनको प्रार्थना करता हूं कि कृपा करके हम जब इस प्रकार की हरकतों की आलोचना करें तो आप ये हेडलाइन मत बनाइए कि मोदी ने विपक्ष को धो डाला। आप कांग्रेस को बचाने की ये चालाकियां बंद कीजिए। ये विपक्ष करके आप कांग्रेस को बचा रहे हैं, और विपक्ष में जो और साथी बैठे हैं वो भी समझ गए हैं कि पाप कांग्रेस करती है और भुगतना उनको पड़ता है। और कांग्रेस की इकोसिस्टम हर बार बच के निकलने का एक खेल खेलती है कि पाप कांग्रेस करे, आलोचना कांग्रेस की हो, गुस्सा कांग्रेस पर हो,
लेकिन मीडिया में कांग्रेस नहीं दिखती, विपक्ष शब्द दिखता है। क्यों भाई, क्यों कांग्रेस को बचा रहे हो? ऐसा करने से आप न कांग्रेस को बचा पाते हो, न कांग्रेस को सुधरने के लिए मजबूर करते हो। देश के मीडिया को भी ఢిల్లీలోని భారత మండపం వేదికగా ప్రతిష్టాత్మకంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరిగింది. ఈ నెల 20న సుమారు 10 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు క్యూఆర్ కోడ్ పాసులతో లోపలికి ప్రవేశించారు. వేదిక వద్దకు చేరుకుని అకస్మాత్తుగా తమ స్వెట్టర్లు, జాకెట్లు తీసేసి అర్ధనగ్నంగా ఆందోళనకు దిగారు. మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిత్రాలతో ఉన్న టీషర్ట్లను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాణిజ్య ఒప్పందాల పేరిట ప్రధాని అమెరికాతో రాజీ పడ్డారని ఆరోపించారు. విదేశీ ప్రతినిధులు, టెక్ దిగ్గజాలు చూస్తుండగానే జరిగిన ఈ హఠాత్ పరిణామంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిరసనకారులను అదుపులోకి తీసుకుని బయటకు పంపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు తమకు ఉందని యువజన కాంగ్రెస్ నేతలు తమ చర్యను గట్టిగా సమర్థించుకున్నారు. అయితే ఇలాంటి నిరసనపై మొదటిసారి స్పందించారు. కాంగ్రెస్పై నిప్పులు జరగడానికి గల కారణమేంటి? నేతల నిరసనకే మోదీ ఘాటుగా సెటైర్లు వేశారా? పార్లమెంట్లో కాంగ్రెస్ చేసిన దాన్ని మనసులో పెట్టుకున్నారా? ఇదే ఇప్పుడు చర్చకు వస్తోంది. రైట్, దీనిపై మరిన్ని పూర్తి అనాలిసిస్ మా కలీగ్ శివాని న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అంజనంగా. శివాని, మనం చూస్తున్నాం ఈసారి కాంగ్రెస్ పార్టీతో పాటు మీడియాకి కూడా ప్రధాని మోదీ చురుకులు అంటించారు. విపక్షం అంటూ కూడా రాస్తున్నారు. విపక్షం ఏంటి, కాంగ్రెస్ రాసే ధైర్యం లేదా మీడియాకు అంటూ కూడా ప్రధాని మోదీ చురుకులు అంటించారు. అదేవిధంగా అటు చూసంటే గతంలో పార్లమెంట్లో మహిళా ఎంపీలందరూ కూడా కుర్చీ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అది అంతా కూడా మనసులో పెట్టుకుని ప్రధాని మోదీ ఫస్ట్ టైం ఈ విధంగా కూడా కాంగ్రెస్ పైన ఈ విధంగా విమర్శన ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? రైట్, థ్యాంక్ యూ హిమా. సో ఇందాక మా కొలీగ్ హిమా చెప్పినట్టుగా అసలు రీసెంట్లీ జరిగిన ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ ఎంత పెద్దదో మన అందరికీ తెలిసిందే. సో ఎంత ప్రెస్టీజియస్ ఈవెంట్ కూడా మన అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఈవెంట్లో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ ఇప్పుడు చాలా ఒక పెద్ద డిస్కషన్కి దారి తీసినట్లుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు అండ్ అలాగే ఎన్ఎస్యుఐ వాళ్ళు చేసిన ఒక నిరసన వల్లే ఈ ఒక ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. అండ్ పిఎం నరేంద్ర మోదీ కూడా ఫైర్ అయినట్లుగా ఫైర్ అయ్యారు కాబట్టి మనం ఆ ఇన్సిడెంట్ కూడా చూసాము ఎలా ఫైర్ అయ్యారు అనేది. సో నరేంద్ర మోదీ గారు కొన్ని సెంటెన్స్ చెప్పడం జరిగింది. ఆ సెంటెన్స్ మీద మనం ఇంపార్టెంట్ గా ఫోకస్ చేయాలి. అదేంటంటే కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాజకీయంగా నగ్నంగా ఉన్నారని, కొత్తగా బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదంటూ ఒక కమెంట్ పాస్ చేశారు. అండ్ సెకండ్ వచ్చేసి కాంగ్రెస్ కు పిఎం పోస్ట్ పై వ్యామోహం పెరిగిందంటూ సెటైర్లు వేయడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం మీడియాని కూడా ఒక క్వశ్చన్ అడిగింది, ఎందుకు మీరు విపక్షాలు అంటూ మెన్షన్ చేస్తున్నారు, కాంగ్రెస్ అని మెన్షన్ చేయలేరా అన్న ఒక క్వశ్చన్ కూడా రేస్ చేశారు పిఎం. సో చూడాలి ఇప్పుడు ఇది బీజేపీ వర్షన్. ఇంకో కాంగ్రెస్ వర్షన్ చూసేసరికి ఎలా ఉందంటే డెమోక్రటిక్ కంట్రీలో ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా, నిరసన చేసే హక్కు లేదా అని వాళ్ళ వాదన ఈ రకంగా ఉంది. అంటే ఒక వేదిక మీద ప్రొటెస్ట్ చేయడం మా హక్కు, మేము ప్రొటెస్ట్ చేస్తాము, మీరు మమ్మల్ని ఆపలేరని కాంగ్రెస్ అంటుంది. సో చూద్దాం. ఇప్పుడు రేజ్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ వేదిక మీద ఇలాంటి ఒక ప్రొటెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అండ్ ఎందుకు నరేంద్ర మోదీ ఇప్పుడు పిఎం నరేంద్ర మోదీ ఎందుకు ఇంతలా ఫైర్ అవ్వడం చూస్తున్నాము. ఫస్ట్ టైం అంటే కమెంట్ చేయడం, మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్ లో కూడా ఒక ఇన్సిడెంట్ సంబంధించి అప్పుడు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు అదే ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ సమ్మిట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. చాలా హై లెవెల్లో ఫైర్ అయ్యారు. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ గారు అండ్ అలాగే బీజేపీ నాయకులు ప్రేమ్ గాంధీ గారు. సో వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి కూడా. నమస్కారం. సో రామచంద్ర గౌడ్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి, మీతో స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు పిఎం నరేంద్ర మోదీ చేసిన కమెంట్స్ ని మనం చూస్తే చాలా హై లెవెల్లో ఫైర్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఎందుకు ఇంత హై లెవెల్లో ఫైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, అండ్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పనులని మీరు ఎలా చూస్తున్నారు? ఓకే, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందరికీ హక్కు ఉంటుంది, నిరసన తెలిపే హక్కు ఉంటుంది. అది ఇంటర్నేషనల్ గానీ ఏదైనా. నిజానికి కూడా అక్కడ ఏం జరిగిందంటే వాదులు అంటే ఇక్కడ యువతకు ఇబ్బందికరంగా జరుగుతుందనే విషయంలో తెలపడం జరిగింది, కానీ ఇంటర్నేషనల్ ఏ దాంట్లో చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది అది వేరే విషయము.
ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాము, ఇక్కడ ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎన్ఎస్ఏ అంటే యూత్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారా, లేకుంటే అంటే మామూలుగా చెప్పాల్సిందంటే యూత్ లో యువకులలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 24 అంటే సుమారుగా 24 కోట్ల మీద 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది నువ్వు 1-2 లక్షలు అంటే కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు మానసికంగా యూత్ కు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అంటున్నారు కదా, ఎన్ఎస్యూ కు సంబంధించి అయినా ఎవరైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదో ఇబ్బందికరంగా వాళ్ళు ఏదో బాంబులు తుపాకులు అన్నట్టు కాకుండా వాళ్ళకు సంబంధించిన నిరసన తెలిపే హక్కు ఉన్నది. దాంట్లో ఒక పద్ధతిగా రామచంద్ర గారు, వాళ్ళు ఇందాక మీరు అన్నట్టుగా ఒక పాయింట్ మీద ఫోకస్ చేద్దాము. ఇంటర్నేషనల్ వేదికగా ఇలాంటి ప్రొటెస్ట్ చేయొచ్చా లేదా అనేది వేరే విషయం అని అంటున్నారు మీరు. ఆ విషయంకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో మీరు ఆ విషయానికి సంబంధించి మాట్లాడండి. ఇంటర్నేషనల్ దృష్టిలో కూడా తీసుకురావాలన్న ఆలోచనతో చేసిండ్రా అనేది అదో విషయం కావచ్చు. అంటే విషయానికి వస్తే ఇక్కడ పబ్లిక్ లో యూత్ లో ఇది ఇబ్బందికరంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఏమైతుందంటే ఎలక్షన్ల మట్టుకు వచ్చే వరకు వాళ్ళు హిందూ ముస్లిం అంటే మతతత్వాన్ని తీసుకురావడం అవుతుంది. అందరూ హిందువులు, అందరూ మనము లౌకిక పార్టీలుగా ఉన్నప్పుడు ఇక్కడ ఇబ్బందిగా అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే దాంట్లో భారత్ సంబంధించిన మన దగ్గర విదేశీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ ముంగట చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది అనేది దాని గురించి చర్చించాల్సింది. నిజానికి కూడా అక్కడ ఏం జరిగింది ఏంటిది అనేది కూడా పూర్తిగా మాకు తెలియని విషయము. ఎన్ఎస్యూ వాళ్ళు యూత్ కు సంబంధించిన వాళ్ళు మాత్రం చేసింది అనేది తెలుస్తున్నది. దాన్ని పూర్తి విషయాలు తెలుసుకుంటే మాత్రం ఒకటి మాత్రం ఏంటంటే చెప్పొచ్చు, యువకులలో అంటే భారతదేశం పరంగా 24 కోట్ల వరకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఉంటే ఆ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం ఏదో అంటే విదేశీకి సంబంధించిన వేరే ప్రోగ్రామ్స్ లో డెవలప్మెంట్ ఇది కాక నిరుద్యోగం సంబంధించింది కాక చేయడం అనేది ఒకటి అనుకోవచ్చు. వాళ్ళ మనసులో కూడా ఏంటంటే సంబంధించి సుమారుగా 20 అంటే ఒక 200 కోట్లు 100 కోట్లు రూపాయలు అంటే సుమారుగా సాంక్షన్ మాట్లాడదాం. రామచంద్ర గారు, మాఫీ చేయడం జరిగింది. దాని ఉద్దేశంలో కూడా కావచ్చు. అదే రకంగా పార్లమెంట్ లో మహిళల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ కూడా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. రామచంద్ర గారు ఒక్క నిమిషం, ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడదాము. ఫస్ట్ ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. మొన్న జరిగిన యాక్షన్ కి ఇప్పుడు రియాక్షన్ మనకి కనిపిస్తుంది పిఎం నరేంద్ర మోదీ గారి నుంచి. సో ఎలా చూడాలి ఈ రియాక్షన్ ని? ఆయన రియాక్ట్ అయిన వే గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ వాస్తవాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా ఉద్యోగాలు కావాలనుకునే ఎన్ఎస్సీ కార్యకర్తలే గాని వాళ్ళు గాని నాయకులే గాని కొంచెం కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎక్కడ స్పందించాలి, ఎక్కడ స్పందించకూడదు, ఏం మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడద్దు. అసలు ఉద్యోగాల కోసమే కదా ఈ సమ్మిట్ జరగడము. విదేశాల నుంచి అనేకమైనటువంటి బహుళ జాతికి సంబంధించినటువంటి కంపెనీలను ఆహ్వానించి ఏఐ సెక్టర్ లో ప్రపంచంలో దిగ్గజంగా మనం అయ్యేటువంటి పరిస్థితులు ఇలా భారతదేశంలో కనబడతా ఉన్నాయి. ఏఐ సెక్టర్ ద్వారా అనేకమైనటువంటి కొత్త ఉపాధి అవకాశాలు జరుగుతాయి. విద్యార్థుల ఉద్యోగ అవకాశాల కోసమే చేయడం ఉంది కదా. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 1.6%, ప్రతి సంవత్సరం 1.6%. మేము 2 కోట్లు అన్నాము, పూర్తి స్థాయి కాలేదు. 1.6% కోట్లాది మంది ఉద్యోగాలు కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంచలంచుగా కొన్ని కంపెనీస్ ఆంక్షలు కూడా పెట్టడం చూస్తున్నాం మనం. ఏఐ వస్తేనే వాళ్ళకి హైక్ అనేది ఉంటుంది, వాళ్ళకి జాబ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అలాంటి ఏఐకి సంబంధించి ఒక సమ్మిట్ పెడితే ఆ సమ్మిట్ లో ఇలాంటి నిరసనలు ఏంటి అని అడుగుతున్నారు. నేను అదే చెప్తున్నా మేడం. నేను ఏమంటానంటే నిజంగా కూడా విద్యార్థులకు అవకాశం కావాలనుకుంటే నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడండి. నిజంగా కూడా విద్యార్థులకు అవకాశాలు కావాలి అనుకుంటే వేదికలు ఇవి కదండి, ఇవే వేదికలు కదా. ఈ వేదికల ద్వారానే కదా ఉద్యోగ కల్పనకు అవకాశం ఉంటది, అనేకమైనటువంటి కంపెనీలకు అవకాశం ఉంటది, భారతదేశం వైపు చూసేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. దిగ్గజ పరిశ్రమలు అన్ని కూడా మన దగ్గరకు వచ్చినప్పుడే కదా ఉద్యోగ కల్పనకు అవకాశం ఉంటది. అరే ఇలాంటి వేదికల మీద మన భారతదేశం యొక్క పరిస్థితి, మనకున్నటువంటి అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నాలే కదా. నిజంగా వీళ్ళకి ఉద్యోగ కల్పన కానీ అనేక విషయాల మీద తీసుకురావాలనుకుంటే వీళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు నిరసన చేయడానికి అనేకమైనటువంటి వేదికలు ఉన్నాయి. ఇలా ప్రపంచం దృష్టిలో మనము అత్యున్నత స్థానంలో పోయేటువంటి పరిస్థితులు ఉంటే మనల్ని మనం అవమానించుకొని మన దేశాన్ని పరువుని ఇబ్బంది కలిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది ఎంతవరకు విద్యార్థులు ఆలోచించాలి. అసలు మీరు నిజంగా కూడా ఉద్యోగ కల్పన కావాలంటే ఇలాంటి వేదికలు పెట్టాలి. ఇలాంటి వేదికలు ప్రతి
ప్రతి రాష్ట్రంలో జరగాలి. తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ అనేక రాష్ట్రాలలో జరిగి ఉద్యోగ కల్పనకు సంబంధించిన అవకాశాల్లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళ మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళకి అనేక మంది వస్తున్నారు, వాళ్ళు మాట్లాడాలి కదా. ఎక్కడ మీరు నిరసన చేయాలి అని కూడా తెలియదు. ఓకే ఓకే ప్రేమ్ గారు కొంచెం ఒక నిమిషం ఆగండి. రామచంద్ర గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రధాని నరేంద్ర గారు చేసిన ఒక కమెంట్ ని మనం చూస్తే, ఒక కమెంట్ పాస్ చేశారు. అదేంటంటే అలయన్స్ కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ తో పొత్తుల్లో ఉన్న పార్టీస్ కూడా సఫర్ అవుతున్నాయి అని ఒక కమెంట్ పాస్ చేయడం జరిగింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయంలో. అది మిత్రపక్షము ప్రతిపక్షం అనేది మేము ఎన్నో చూస్తున్నాము. దాంట్లో శాశ్వతంగా ఏది ఉండదు. అధికార పక్షానికి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ప్రతి నిరసన తెలిపే దాంట్లో మనకు అన్ని హక్కు ఉన్నది. అదే రకంగా వీళ్ళకు కూడా పార్టీలకు కూడా వాళ్ళ హక్కు ఉంటది. ఏ పార్టీలో వాళ్ళ అభిప్రాయాల ప్రకారము వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటది. కొన్ని సమిష్టిగా అన్ని మిత్రపక్షాలు కలిసి చేస్తుండొచ్చు, కొన్ని సొంత నిర్ణయాలు కూడా చేస్తుండొచ్చు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ రోజు కాదు కదా, మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ కు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే కావాలనేది ఏం లేదు. 2029 2028 కు వచ్చే ఎలక్షన్ల వరకు అది ఉంటది. ఇప్పుడు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేది ఉండదు. ఇక్కడ నిర్ణయం అనేది ఏంటంటే ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మి వేసి ఏ వాళ్ళని తీసుకొచ్చుకుంటుంటే ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఉద్యోగాలనే సంస్థలనే అమ్మేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు, ప్రైవేట్ వ్యవస్థ అయిపోతుందనే ఆలోచనతో వాళ్ళు ఏదైనా కొన్ని పార్టీలకు సంబంధాలు ఉండి ఇక్కడ వచ్చేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అట్టడుగు వర్గాల వారికి ఉన్నతంగా తీసుకురావాలన్న ఆలోచన ఉంటే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉండి బీసీలను తీసుకురావాలన్నది వీళ్ళ మైండ్ సెట్ కు వాళ్ళు కలిసినప్పుడు కలిసి ఉంటారు. కలవనప్పుడు ఏ పార్టీకి ఆలోచన ఉంటే ఆ పార్టీకి ఉంటది. ఇండివిజువల్ గా కూడా హక్కు ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన కాదండి. ఇప్పుడు విపక్షం అనేది మెన్షన్ చేయడం తప్పు అని అంటున్నారు ఆయన. విపక్షం కాదు, కాంగ్రెస్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయమని చెప్తున్నారు. ఆయన చెప్తాడు, పార్టీ చెప్పాలి, పార్టీల అభిప్రాయం చెప్పాలి, పార్టీలోకి వాళ్ళు డిసైడ్ చేయాలి. ఎదుటి పార్టీల గురించి ఆయన చెప్పే హక్కు ఆయనకి ఏమున్నది? ఇక్కడ ఉన్న మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు డిస్కషన్ చేసి మీరు చేస్తున్నారు అనేది తప్పు అనేది వాళ్ళు మాట్లాడాలి. అంటే వాళ్ళని అధికారం పార్టీ అన్నప్పుడు వీళ్ళని విపక్ష పార్టీ అనడంలో తప్పు లేదు అని అంటున్నారు మీరు. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ మాట్లాడాల్సింది మోడీ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సంబంధించింది ఏమున్నది? మీ పార్టీలో 99 మంది ఎంపీలు పార్లమెంట్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? పార్లమెంట్ ఏం చేస్తున్నారు? అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? మీ ముఖ్యమంత్రి కూడా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిగానే అక్కడ పోయింది కదా, సమ్మిట్లు ఉన్నాడు కదా, ఆయన నిరసన తెలియజేస్తాడు కదా, ఆయన మాట్లాడారు. ఆయన ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఆయన కాంగ్రెస్ కాదా? మీరు ఏమంటారండి? కాంగ్రెస్ కాదా? మీరు ఆయన చెప్పి పంపండి. విద్యార్థుల అంశం మీద మాట్లాడండి, అనేక విషయాల మీద ఆయన మాట్లాడమండి. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన కాంగ్రెస్ కాదా? రామచంద్ర గారు ఇంకొక కమెంట్ అండి. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాజకీయంగా నగ్నంగా ఉన్నారని, కొత్తగా బట్టలు విప్పాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆయన మాటలు ఆయన విజ్ఞతగా ఇచ్చిపెడతాము. కాంగ్రెస్ పార్టీ మాత్రము ఒక పద్ధతిగా లౌకికంగా ఉన్నతంగా అన్ని వర్గాలను సమిష్టిగా ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలి. మీరు అనుకుంటే కాదన్నా, ప్రజలు కూడా ఆలోచించాలి మీ విషయం మీద. మీరు పోయి ప్రపంచం ముందర బట్టలిప్పే పరిస్థితి ఎందుకు చేశారు? ప్రపంచం ముందర బట్టలిప్పే పరిస్థితి అవసరమా అన్న? అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి కదా. మీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? మనకు సైనికులకు మనోధైర్యం లేకుండా వాళ్ళ డిసిషన్ కాక ప్రభుత్వం నుంచి ఎలాంటి డిసిషన్స్ వస్తలేవు అనే రకంగా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తున్నారు కదా, అవన్నీ కూడా మాట్లాడుతున్నారు కదా. ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నారు, ప్రభుత్వం సింగరేణి కానీ కేంద్రంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థలు అభివృద్ధి రంగంలో ఉన్నాయి. మీరే దివాలా తీసిరా ప్రభుత్వ సంస్థలు అన్నింటినీ. మేము దివాలా తీయలే. ఇలా బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి రంగంలో ఉంది, రైల్వే రంగంలో కూడా అనేకమైన విషయాల్లో ముందున్నాము. మీరే కదా దివాలా తీసిర్రు. మేమేం చెప్తున్నాము? గతంలో ఒకసారి మీరు వినండి. గతంలో ఒకసారి గతం విషయం చెప్తా మీకు ఒకటి.
గతంలో ఏమన్నారు, యాంత్రిక జీవితం రాగానే సామాన్యులకు ఉద్యోగాలు ఉన్నాయి, పనిచేసే వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, యంత్రాలు వస్తే కష్టం అన్నారు. కానీ అవును, మ్యాన్ పవర్ తగ్గిపోతుందని చెప్పారు. ప్రజలకు సంబంధించి యంత్రాలు వచ్చిన తర్వాత ఏమైంది? చాలా పెరిగింది, అభివృద్ధి పెరిగింది. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. యంత్రాలు వచ్చిన తర్వాత అభివృద్ధి పెరిగింది. అట్లనే కంప్యూటర్ యుగం వచ్చినప్పుడు కూడా అందరూ అన్నారు కంప్యూటర్ వచ్చిందంటే ఉద్యోగాలు పోతాయి, డెవలప్మెంట్ ఉండదు, అందరూ చాలా ఇబ్బందులు. కానీ ఇలా సాంకేతిక విప్లవం వచ్చింది. కంప్యూటర్ వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగ కల్పన దొరికింది. అట్లనే ఏఐ ద్వారా ఇప్పుడు ఏఐ వస్తుందంటే దాని ద్వారా చాలా విఫలమైనటువంటి మార్పుకు స్వాగతం పలుకుతా ఉన్నాం. అనేకమైన టెక్నాలజీలో 100 అడుగులు ముందేస్తా ఉన్నాం. మనకన్నా చైనా దేశం ముందున్నది, మనకన్నా అగ్ర దేశాలు చాలా ముందున్నాయి. ఆ దేశాలతో పోటీ పడతామని మనం ఇంకా ఆడనే ఉండాలా? ఏదైనా మాట్లాడితే యాంత్రిక జీవితము, ఏఐ టెక్నాలజీ ఇలా ప్రపంచంతో పోటీ పడే అవసరం ఉంది. భారతదేశానికి ప్రపంచంతో పోటీ పడాలి. ఇలా మీరు అప్గ్రేడ్ అవ్వాలి, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ఏఐ కూడా ఇదే ఉన్నాం కదా. ప్రపంచంలో మన దేశాన్ని ఒక ఉన్నత శిఖరానికి తీసుకురావాల్సిన అవసరం కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏది రకంగా తీసుకురావాలో అన్ని రంగాల్లో. అవును, ఇట్లా చొక్కా నింపేసుకొని పక్కన విజువల్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యోగ కల్పన కోసము దాని మీద సెమినార్ పెట్టండి. మీ పార్టీ తరఫున ఉద్యోగ కల్పనకు ఒక విషయాన్ని తీసుకురండి. అంతే తప్ప ఇట్లా బట్టలు ఎత్తుకునే పరిస్థితి చేస్తారా? అది రామచంద్ర గారు, ఇప్పుడు ఏఐ కి సంబంధించి మొన్నటి వరకు ఒక్క నిమిషం ప్రేమ్ గారు ఒక్క నిమిషం అండి. రామచంద్ర గారు, ఇప్పుడు మొన్నటి వరకు ఏఐ సంబంధించి అయితే మొన్నటి వరకు మనం ఢిల్లీ వరకు చూసాము. అక్కడ వరకు ఆ సమ్మిట్ అంతా జరిగింది, ఓకే, ఎక్నాలెడ్జ్మెంట్ అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ అంతా ఏఐ ని బలోపేతం చేయాలని దిశగా అడుగులు వేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు, ఒక్క నిమిషం. టెక్నికల్ అవసరమే. ఇప్పుడు మనకు ఇండియాకు తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు, హైటెక్ గా టెలిఫోన్ తీసుకొచ్చింది, ఇండస్ట్రీస్ తీసుకొచ్చినాయి, అన్ని తీసుకొచ్చింది. ఇండస్ట్రీస్ కూడా అవసరమే. మనకు కావాల్సింది, మనం అవసరం ఏమన్నంటే ప్రజలకు సంబంధించి అట్టడుగు వర్గాలకు నష్టం జరగకుండా వాళ్ళకి ఏం చేయాలనేది ఆలోచన చేయండి. రామచంద్ర గారు, మీరు కొంచెం ఒక్క నిమిషం అండి. తీసుకొచ్చింది టెక్నాలజీని తీసుకొచ్చింది ఎవరన్నది, ఎవరు టెక్నాలజీని తీసుకొచ్చారనేది కాదు ఇక్కడ. ఇప్పుడు తెలంగాణ ఎవరు తీసుకొచ్చారనేది మనం డిబేట్ స్టార్ట్ చేస్తే అది వేరే విషయము. తెలంగాణ ఎవరో తీసుకొచ్చారు, ఇప్పుడు పరిపాలిస్తుంది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు తీసుకొచ్చారనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ వేదిక మీద ఇలాంటి నిరసనలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ జరుగుతున్న డిస్కషన్. టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి. ఇందాక ప్రేమ్ గాంధీ గారు కూడా చెప్పినట్టుగా ఇప్పుడు ఒక 10 మంది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళకు హక్కు ఉన్నది. వాళ్ళకు ఇప్పుడు మేము చేసిన హక్కు ఉందండి, కాదనట్లేదు. ప్రొటెస్ట్ చేసే హక్కు ఈ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, కరెక్టే. కానీ ఇక్కడ బీజేపీ వాదన ఏంటంటే ఇలాంటి ఇంటర్నేషనల్ వేదిక మీద చేయడం అవసరమా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఉద్యోగ కల్పనకి ఇంకా ఇబ్బంది కదా. నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు నిర్ణయించే హక్కు వాళ్ళకు ఉన్నది కదా. వాళ్ళకి వద్ద అనేది మనం అంటలేం కదా. దానికి పార్టీ డిసైడ్ వద్దనడం ఓకే, కానీ కొన్ని ఎథిక్స్ ఉంటాయండి. ఎథిక్స్ ఉంటాయి, ఎథిక్స్ ఫాలో అవ్వాలి మనం. ఎథిక్స్ ఉంటాయండి, ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. అట్ ది సేమ్ టైం కొన్ని ఎథిక్స్ కూడా ఉంటే ఆ ఎథిక్స్ ని ఫాలో అవ్వాలి. ఎథిక్స్ అంటే వాళ్ళు ఏ ఆలోచన, ఇప్పుడు మనం పర్సనల్ గా మాట్లాడతాం. వాళ్ళకి ఎవరు చెప్పారు, ఏ రకంగా చెప్పారు, 10 మంది వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్పారు, ఏ రకంగా చెప్పారు అనేది నేను మాట్లాడేది. నేను పూర్తిగా సమర్థించి కూడా మాట్లాడతలేను. మీరు ఆలోచన చేయండి. ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంలో నిరసన హక్కు ఉన్నది. ఆ 10 మందికి ఉన్నది హక్కు. ఆ పార్టీ పరంగా వాళ్ళు డిక్లేర్ చేసి పార్టీగా గెలిచింది, వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళ గురించి దాని గురించి చర్చిద్దాం. ఇప్పుడు పార్టీ పరంగా మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు వేరే దేశాల్లో పెద్ద దేశాల్లో కూడా పెద్ద ఈవెంట్స్ అప్పుడు కూడా కొందరు నిరసనలు వ్యక్తం చేస్తారు. అర్థనగ్నంగా ఉండి వాళ్ళు నిరసన తెలియజేస్తారు కాబట్టి అదే కల్చర్ ని ఇక్కడ ఫాలో అవుతున్నారని మీరు అంటున్నారా? వరల్డ్ లెవెల్ అందరికీ వరల్డ్ లెవెల్ లో పై షర్ట్ ఇప్పడం అనేది అది నేరం కాదు. నిరసనలో ప్రేమ్ గాంధీ గారు, లాస్ట్ గా మీరు కంక్లూడ్ చేయండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ ఒక్క నిమిషం అండి. రామచంద్ర గారు మీకు టైం ఇచ్చారు, ఒక్క నిమిషం. ప్రేమ్ గాంధీ గారు మీరు చెప్పండి, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఇగో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటువంటి పరిస్థితి ఉంటే బాగుంటుండే. లేదు, రేపు ఏఐ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు వీళ్ళకేంది ఆన్సర్ ఇచ్చినట్టే కదా. రేపు ఏఐ సమ్మిట్లు ఇక్కడ ఏం జరిగినా గానీ ఇక్కడ కూడా విద్యార్థులు అట్లే నిరసన చేయాలని కదా, తప్పకుండా చేస్తారు. మేము కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ విద్యార్థులకు వీళ్ళే ఐడియా ఇచ్చినట్టు అయిపోయింది. అనేకమైన నిరసనలు ఏర్పడతారు. దేశము అభివృద్ధి చెందుతా ఉంది. ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నప్పుడు ఇలా అనేకమైనటువంటి కంపెనీలు, ప్రపంచంలో అనేక దేశాలు సమ్మిట్ కి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని మనం అవమానించుకున్నట్టు, దేశాన్ని మనం అవమానించుకున్నట్టు నిజంగా అంతర్గతంగా ఉండొచ్చు. నిజంగా ఉద్యోగాల కల్పన విషయంలో వెనుక అడిగి ఉండొచ్చు, అనేక విషయాలు ఉండొచ్చు. దాని మీద మాట్లాడుకునేటువంటి వేదికలు వేరు. ఈ వేదిక సరంజస్ అయిన వేదిక కాదు. ఆ వేదికను వీళ్ళు అపహాస్యం చేశారు. మన దేశం యొక్క ఔన్నత్యాన్ని తప్పుడు పట్టించే తప్పు. అది ముమ్మాటికి తప్పనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ గాంధీ గారు మాతో జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే